మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం మొత్తం 175 నియోజకవర్గాలకి 25 లోక్సభకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా పిఠాపురం అనేది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ ఉంది. పిఠాపురంలో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, పిఠాపురంలో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా గెలవరా, ఎవరికి ఎచ్చి ఉంది, వంగా గీత గారికి ఎచ్చి ఉందా, పవన్ కళ్యాణ్ గారికి ఎచ్చి ఉందా అనేది డిస్కషన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఎలక్షన్ ఎలా జరుగుతుంది అనేది అందరూ చూపు పిఠాపురం పైన ఉంది. అయితే ఇక్కడ మనం తెలుసుకుందాం పిఠాపురంలో ఎలక్షన్ ఎలా జరుగుతుంది ఏంటనేది. ఇక్కడ పెద్ద ఎత్తున యువత అందరూ ఉన్నారు. అదేవిధంగా ఎలక్షన్ సరళి ఏ విధంగా జరుగుతుందని మనం తెలుసుకుందాం. చెప్పండి, ఎలక్షన్ అంటే కొంతమంది ఇక్కడ ఈవీఎం లో మాకు గుర్తులు సరిగా పడలేదని చెప్పి లైట్లు బాగా వేయలేదు ఇక్కడ చేస్తారని చెప్పి అందరూ ఇబ్బంది పడ్డారండి. ప్రజలందరూ కూడా ఓటు వేయడానికి వస్తుంటే స్పందన చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ 2024 ఎలక్షన్స్ లో కూడా అంతా కూడా అత్యంత ప్రతి చోట కూడా అత్యంత మెరుగ్గా కూటమి వస్తుంది. అంతా కూడా దిగ్విజయంగా జరుగుతుంది. ఎప్పుడు కూడా చూడలేదు 2024 ఇంత అత్యధికంగా ఓటు పట్టడం కూడా ఇదే ఫస్ట్ నమోదు అవుతుంది. చాలా ఆనందం. స్పందన స్వచ్ఛందంగా ఉంది. ఇక్కడ భారీ ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే క్యూ లైన్ లో నిలబడుతున్నారు. చాలా ఓపిక ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ అబ్బాయి అన్నాడు మొదటిసారి ఓటు వేయడానికి అయితే వచ్చాడు. కుర్రోడు అన్ని తెలుసుకుందాం. చెప్పండి, మొట్టమొదటిసారి ఓటు వేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టం. పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయడం, భారీ మెజారిటీ తగ్గుతాడు, ఏం చూసుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అయితే వస్తున్నారు. స్పందన భారీగా ఉంది. ఇక్కడ పిఠాపురంలో ఎలక్షన్స్ అడవుడైతే ఊపందుకుంది. గత 11 గంటల వరకు కూడా ఎలక్షన్ శాతం అయితే మాత్రం కేవలం 22% జరిగింది. ఇక్కడ పోలింగ్ సరళి చాలా మందకొడిగా జరుగుతుంది. ప్రజలైతే మాత్రం భారీ ఎత్తున క్యూ లైన్ లో అయితే నిలబడుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వంగా గీత గారికి మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేది ఖాయం అని చెప్పి జనసేన నాయకులు గానీ జనసేన సైనికులు గానీ స్వచ్ఛందంగా తెలియజేస్తారు.